చాలా శక్తివంతమైనది ఏంటి అని ఆలోచిస్తున్న క్రమంలో నిజంగా చాలా శక్తివంతమైనది ఏదైనా ఉంది అని అంటే ఇనుము అని చెప్తూ ఉంటారట. ఇనుము చాలా శక్తివంతమైన లోహము. అవును సార్, ఇదే నిజంగా శక్తివంతమైనది అనుకుంటున్న క్రమంలో ఆ ఇనుమునే ఆ ఇనుమునే కాల్చేస్తూ ఉంటుందట నిప్పు. ఆ ఇనుమునే కాల్చేస్తుందంట నిప్పు. అవును కదా, నిజమే కదా, నిప్పు చాలా శక్తివంతమైనది అనుకున్నప్పుడు ఆ నిప్పునే ఆర్పివేస్తుందంట నీరు. అవును కదా, నిజమే, ఇనుము శక్తివంతమైనదే కానీ ఇనుముని కాల్చివేస్తుంది నిప్పు. నిప్పు శక్తివంతమైనదే కానీ నిప్పుని ఆర్పివేస్తుంది నీరు. కానీ ఆ నీటినే తాగేస్తున్నావు నువ్వు. అందరికైనా శక్తివంతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అనంటే అది నువ్వు మాత్రమే అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంటూ ఉంటారు. నిజంగా ఒక్కసారి గుర్తించే ప్రయత్నం చేయండి. మనల్ని మనం ఎప్పుడైనా ప్రేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? మనలో ఉన్న క్వాలిటీస్ని మనం గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా అనంటే నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇది, నేను ఇలా, నా రాతలు ఇలా ఉండిపోయాయి, నా గీతలు ఇలా ఉండిపోయాయి, వాళ్ళు మాత్రం అలా ఈజీగా సక్సెస్ అయిపోతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఒక్క రోజులోనే ఎవరు సక్సెస్ సాధించగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క రోజులో ఎవరు సక్సెస్ సాధించలేరు. వాస్తవానికి ఒక మైండ్ సెట్ మారాలి అని అంటే 1 డే పడుతుంది అట.